హాయ్ అండి. మా మామ కొడుకు పెళ్లి వీడియో అనేది వచ్చేసింది. ఇంకా అన్నీ అయితే కొంచెం కొంచెమే అయితే తీసేసాను. ఇంకా అన్ని వీడియోస్ అయితే దీంట్లోనే పెట్టేసాను. చిన్న వీడియోనే చేశానండి. ఇంకా వీడియో చూడండి. ఇంకా వెళ్ళేటప్పుడైతే మా కోడలైతే పాట పాడుతుంది చూడండి. పాడు. అయ్యో! ఎన్ని చూస్తున్నా. కలవో కలవో కలవరపు అమలాలు ఎన్నెన్ని దిక్కుల ఆ పైసలంతా ఇస్తే కూడా తీసుకొస్తాను మధ్యాహ్నం. కొనసైన ముద్దుగుమ్మ అలంగమని వేసుకొని దొంగ సొట్టు వేసుకుంటే రామాయణం చేస్తున్నారు. ఇంకా చూడండి. ఇంకా మా దాంట్లోనైతే మేమైతే పెళ్లి కొడుకునైతే ఇలా చేస్తామండి. ఇంకా మేము వెళ్ళేసరికైతే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా మేమైతే మళ్ళీ పసుపు పెట్టయితే పెళ్లి కొడుకునైతే చేయలేదు. ఇంకా అందరు బట్టలు పెడుతుంటే ఇంకా లేట్ అయిపోయింది కదా! ఇంకా హల్దీ కూడా ఉంది కాబట్టి ఇంకా మేమైతే అలాగే బట్టలైతే పెట్టేసాము. ఇంకా మా చెల్లె కూడా తీసుకొచ్చింది. ఇక్కడైతే పెళ్లి కొడుకుని చేసేటప్పుడు, పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు కూడా అందరు కూడా దగ్గర వాళ్ళు ఇలా బట్టలే అయితే తీసుకొని వస్తారు. పిండి వంటలు కూడా చేసుకొని అయితే వస్తారు. ఇంకా నాకైతే టైం లేదు కాబట్టి నేనైతే ఇంకా పిండి వంటలు అయితే చేసుకొని అయితే వెళ్ళలేదండి. ఇంకా బట్టలు అయితే తీసుకొని అయితే వెళ్ళాను. ఇంక ఇట్లా అందరం అయితే బట్టలు అయితే తీసుకొని అయితే వెళ్ళాము. ఇంకా మా అమ్మ వాళ్ళైతే పిండి వంటలు అయితే చేసుకొచ్చారు. ఎందుకంటే ఇంకా దూరం అయితే కాదు కదండి. మా అమ్మకైతే సొంతం తమ్ముడే. ఇంకా మా మరదలకైతే సొంతం పెద్దనాన్న అవుతాడు. అందుకనే ఇంకా వాళ్ళైతే పిండి వంటలు అయితే చేసుకొచ్చారు. ఎవరైతే దూరం కాదు కాబట్టి. నాకు కూడా దూరం కాదండి. సొంత మేనమామనే కదా! బామ్మర్దే. నేను కూడా చేయాల్సింది కానీ టైం లేదు కాబట్టి చేయలేదు. ఇంకా మా అన్న వాళ్ళు కూడా బట్టలైతే తీసుకొచ్చారు. ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా బట్టలు తీసుకొచ్చారు. మా చెల్లె తీసుకొచ్చింది. మా పిన్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఇంకా నేను తీసుకొచ్చాను. ఇట్లా అందరం అయితే బట్టలైతే తీసుకొనైతే వచ్చాము. ఇంకా అమ్మ వాళ్ళు పిండి వంటలైతే చేసుకొచ్చారు. ఇంకా అమ్మ వాళ్ళు పిండి వంటలు కూడా పెడతారు. ఇంకా అందరైతే ఇలాగే చేసుకొనైతే వస్తామండి మా దాంట్లోనైతే. ఇంకా మా అన్న వాళ్ళైతే పెట్టారు. ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా బట్టలైతే పెడుతున్నారు చూడండి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ బట్టలు పెట్టే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాతనైతే హల్దీకి అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారు. హల్దీకి అయితే పైననైతే స్టేజ్ అయితే వేశారు. ఇంకా ఇల్లు ఎంత పెద్దగా ఉన్నా గానీ ఇలా చుట్టాలు వచ్చినప్పుడు అయితే అసలు ఇల్లు ఇరుకుగానే ఉంటది కదండి. ఎంత ప్లేస్ ఉన్నా గానీ మనకు చుట్టాలు ఉన్నప్పుడైతే అందరు వచ్చినప్పుడైతే ప్లేస్ అయితే సరిపోదు. ఇంకా బయట అయితే ఓపెన్ ప్లేస్ చాలా ఉంది కానీ బయట అయితే దోమలు చాలా ఉన్నాయండి. అసలు ఊర్లలోనైతే ఇట్లా లైట్స్ అన్ని పెట్టినందుకు కూడా చాలా పురుగులు అవైతే చాలానైతే ఉన్నాయి. ఇంకా నేను ఈ వీడియోలో కూడా చూపిస్తాను చూడండి. బయట ఉన్నప్పుడైతే హల్దీకి అయితే పైకి వెళ్ళాం కానీ ఎన్ని దోమలు పురుగులు ఉన్నాయంటే అసలు విపరీతంగా ఉన్నాయండి. నేను పైకి వెళ్ళినప్పుడైతే చూపిస్తానండి. నేను వీడియో కూడా తీసాను అందుకనేసి అయితే. ఇంకా పిండి వంటలు అయితే పెట్టేశారు. పెట్టేసిన తర్వాతనైతే ఇంకా మా అమ్మ అయితే వాళ్ళ మర్దన్లకైతే తినిపియడానికి అయితే పోతుంది. అందరికైతే పనిచేస్తుందండి. ఇంకా పిండి వంటలు తెచ్చినవన్నీ అయితే ఇంకా మా అమ్మకి మర్దన్లు అయితే చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ నాన్న తోడబుట్టిన వాళ్ళు 5 మంది అన్నదమ్ములండి. 5 మంది అన్నదమ్ముల పిల్లలందరూ కలిపి అయితే ఎంతమందో తెలుసా అండి. ఇంకా మా అమ్మకు అన్నదమ్ములు అయితే 13 మంది అన్నదమ్ములు. మా అమ్మతో కలిపి 12 మంది అక్క చెల్లెళ్ళు. 13 మంది అన్నదమ్ములు, 5 మంది తాతల పిల్లలు. మాకైతే అంతమంది. ఇంకా అంతమంది పిల్లలు, కోడళ్ళు వాళ్ళందరూ కలిపితే చూడండి ఎంతమంది అవుతారో. ఇంకా మనమే చాలు కదండి. ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మా మేనత్తలు. మా అమ్మ వాళ్ళ మరదళ్ళు అనమాట. మా అమ్మకి మరదళ్ళు అయితే 13 మంది అనుకోండి. ఇంకా 13 మంది మరదళ్ళు. మా అమ్మతో కలిపితే 12 మంది అక్క చెల్లెళ్ళు. ఇంక ఈవిడనైతే మా అమ్మ వాళ్ళ మేనత్త చూడండి. హాయ్ చెప్పు. హాయ్ అన్న ఫోన్లో వస్తావు టీవీలో వస్తావు హాయ్ హాయ్ అన్న తను హలో హలో ఇంకా మా అమ్మ వాళ్ళ మేనత్త అయితే కామెడీ అయితే చాలా చేస్తుందండి. ఇంకా ఆమెకు మొన్నటి వరకు అయితే కళ్ళు అయితే అస్సలు కనిపించలేదు. మొన్న ఆపరేషన్ చేయించారంట. ఇంకా అందరిని గుర్తుపట్టి అయితే సోమక్క సోమక్క అయితే నా దగ్గరకు వచ్చింది. ఇంకా మేమైతే అక్కడ బట్టలన్నీ పెట్టేసిన తర్వాతనైతే వచ్చి అయితే భోజనాలు అయితే చేస్తున్నాము. భోజనాలు చేసేటప్పుడు కూడా దోమలు కొట్టుకుంటేనే తిన్నామండి. అసలు ఎన్ని దోమలు ఉన్నాయంటే అన్ని దోమలు ఉన్నాయండి. ఎవరు చూడండి అవి చూస్తున్నారు కదా. ఎవరు చూసినా కానీ ఊపడం తప్ప ఇంకా వేరే పనే లేకుండా ఉందండి. తిన్న వాళ్ళైతే ఎన్ని దోమలు తిన్నారో ఏమో చెప్పనే లేము. అసలు అంత విపరీతంగా దోమలు ఉన్నాయండి అక్కడైతే. ఇంకా హల్దీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా హల్దీలోనైతే ఇంకా దోమలు ఉన్నాయి కాబట్టి నేనైతే ఎక్కువసేపు అస్సలు ఉండలేదండి. కొద్దిసేపు ఉండేసి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇంకా చూడండి హల్దీది అయితే సింపుల్ గానైతే చేసేసుకున్నాము. చూడండి పురుగులను అయితే చూపిస్తున్నాడు చూడండి. ఒక్క క్షణమైనా నిలబడగలుగుతామండి. అన్ని పురుగుల దోమలు ఉన్నాయి. ఎటు చూసినా దోమలే ఉన్నాయండి. అందుకనేసి ఒక్క నిమిషం కూడా ఉండలేదు అక్కడ అయితే.
అవ్వగానేనైతే ఇంకా పెళ్ళికైతే రెడీ అయితే అయిపోతున్నామండి. ఇంకా పెళ్ళికి రెడీ అయ్యేటప్పుడు నా జుట్టు అయితే అస్సలు కుదరలేదండి. ఫస్ట్ అయితే మా చెల్లి వేసింది. నాకు నచ్చలేదు. ఇంకా మా వదినతో పెద్ద వదినతో వేపించుకున్నాను. నచ్చలేదు. మళ్ళీ ఇప్పేసి మా చిన్న వదినతో కూడా వేపించుకున్నాను. 3 సార్లు అయితే నా జుట్టు అయితే విప్పేసానండి. ఇంకా మేమైతే రెడీ అయితే అయిపోయి అయితే ఇంకా మా మరదలు వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా మా మరదలు వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా వాళ్ళైతే రెడీ అయితే అవుతుండ్రు. ఇంకా వాళ్ళందరూ రెడీ అయిపోయిన తర్వాత కార్లో వెళ్ళిపోదాం అనేసి అయితే అందరం అయితే రెడీ అయితే అయిపోతున్నాము. ఇంకా మా మరదలు వాళ్ళు అయితే రెడీ అయిపోతుంది. ఈ మరదలు అయితే గుర్తుంది కదండి, ఈ మరదలు పెళ్లి వీడియోస్ అన్నీ ఉన్నాయి మా మరదలు వాళ్ళ చెల్లిదైతే. ఇంకా అన్ని వీడియోస్ అయితే చూస్తూనే ఉండండి, అన్ని వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఇంకా మేమందరం అయితే రెడీ అయితే అయిపోతున్నాము. ఇంకా అయిపోయి అయితే బయలుదేరాము. చూడండి ఎండ అయితే చాలా ఎండ ఉందండి. ఇంకా మాకు చూడు కర్మానికి అయితే ఇంకా ఏసీ అయితే పాడైపోయింది. ఇంకా మధ్యలో కారు కూడా స్టాప్ అయిపోయిందండి. ఇంకా మాకైతే ఎండలో నరకం అయితే అయ్యింది మేము కారులో వెళ్ళేటప్పుడు అయితే. ఇంకా మేమైతే వెళ్తున్నాం చూడండి, మధ్యలోనైతే కారు అయితే ఆగిపోయింది మాకైతే. ఇంకా కార్ అయితే ఆగిపోయిందని చెప్పాను కదండి, అది కూడా దగ్గరికి ఇబ్రాహీంపట్నం దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే కార్ అయితే ఆగిపోయింది. ఇంకా అక్కడైతే మేము జ్యూస్ అయితే తీసుకొని అయితే జ్యూస్ అయితే తాగేస్తున్నాము. ఇంకా ఎండకు అక్కడ నిలబడలేకనైతే ఇంకా జ్యూస్ తాగేసి అయితే ఇంకా మా మామ వాళ్ళ కొడుకు అయితే వేరే కారు తీసుకొని అయితే వచ్చింది. ఇంకా వేరే కారు తీసుకొని అయితే పెళ్లి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా వెళ్ళేసరికి అయితే పెళ్లి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా చెల్లి ఏమైతే ఇంకా చూడండి అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇంకా వీడియోలన్నీ పెళ్లిదైతే పెడుతూ ఉంటాను చూడండి. చుట్టాలు చాలా మంది ఉన్నారని చెప్పాను కదండి, ఇంకా చుట్టాలు అయితే చూడండి ఎంత మంది ఉన్నారో. ఇంకా పెళ్లి వీడియోని అయితే చూసేయండి. ఈమె అయితే మా మరదలు కదండి, మా మరదలు వాళ్ళ చెల్లెలు. ఇంకా వాళ్ళ పాప, ఇంకా వీళ్ళ పాప ఫంక్షన్, ఏ ఫంక్షన్ కి అయితే నేను వెళ్ళలేదండి. ఎందుకే ఈ పాప వీడియోని అయితే ఎప్పుడు అయితే పెట్టలేదు. ఇంకా ఈ రోజే ఫస్ట్ టైం ఈ పాప వీడియో పెట్టడం మా కోడలిది అయితే. మా మరదలు వాళ్ళ పాప. నేనైతే 21 days కూడా వెళ్ళలేదు. 3 months అని వెళ్ళానంటే 21 days కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఆ పాప 6 months అవుతుంది. ఇప్పుడు చూస్తున్నానండి. ఇంకా తాళి కట్టే సమయం కూడా వచ్చేసింది, చూస్తూ ఉండండి. మూడు వేసిన తర్వాత పసుపు గుర్తులు వేసిన తర్వాత 3 సార్లు ఉడికిన తర్వాతనే మూడు గబడికి చూడాలి. అప్పటికైతే మధ్యలో మూడు వేసిన తర్వాతనే పసుపు గుర్తులు వేసిన తర్వాత 3 సార్లు ఈ వేసాడు. ఇప్పుడు నామిక వంగర గుర్తుల ఆ వంగరంతో 3 సార్లు వెళ్ళాలి. ఉడికిన తర్వాతనే మూడు గబడికి చూడాలి. అప్పటికైతే చూడండి. అయ్యా ఎక్కడ చెప్పయా ఇంకా పెళ్ళి అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇంకా పెళ్లి అయిపోయిన తర్వాతనైతే లైఫ్ స్టైల్ అయితే అంత మారిపోవాల్సిందే. పెళ్లికి ముందు ఒకలా ఉంటాం, పెళ్లి అయిన తర్వాత ఒకలా ఉండాల్సిందే, పద్ధతులన్నీ మార్చుకోవాల్సిందే. అంతే కదా, అవునంటారా కాదంటారా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి.
చూసారు కదండి వీడియో. ఇంకా పెళ్లి అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా హల్దీ నుంచి అయితే ఇప్పటి వరకు అయితే ఇంకా రిసెప్షన్ కి అయితే వెళ్ళలేదండి. నెక్స్ట్ ఫంక్షన్ ఉంది, మా అత్తమ్మ వాళ్ళ చుట్టాలు, మా అత్తమ్మ వాళ్ళ చెల్లె వాళ్ళ మన్మరాలది అయితే శారీ ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళాలని అయితే ఇంకా నేను రిసెప్షన్ లోనైతే లేను. ఇంకా పెళ్లి కంప్లీట్ అయిపోయిన తర్వాత భోజనాలు చేసుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయానండి. ఇంకా నెక్స్ట్ డేనే ఫంక్షన్ ఉంది మాకు కాబట్టి ఇంకా ఫంక్షన్ వీడియోని అయితే నెక్స్ట్ అయితే పెడతాను. ఇంకా ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.